హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హందపా 2020. ఈరోజు పూరి చికెన్ కర్రీ చేసుకుందామా. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దీన్ని మంచిగా వాష్ చేసుకొని తగినంత ఉప్పు, నేను అయితే 3 టేబుల్ స్పూన్స్ కారం వేసానండి. ఇందులోనే హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాను. వీటి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టుకుంటే గ్రేవీ థిక్గా చాలా యమ్మీ ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం డ్రై రోస్ట్ చేసుకుందాం. కొబ్బరి, కాజు, 1 స్పూన్ ధనియాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది మొత్తం చల్లగారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను 2 ఆనియన్స్ కట్ చేసి 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దానిలోనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టొమాటో కట్ చేసి వేసుకున్నాను. ఇందాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసాను. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ మగ్గే వరకు. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. వావ్, మంచిగా ఉడుకుతుంది. మన టొమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయాయి. ఆయిల్ పైకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసేసుకుందాం. మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. చూడండి, వాటర్ వచ్చేసింది పైకి. ఇప్పుడు మనం దీనిలోకి పుదీనా వేసుకొని ఇంకొకసారి కలిపి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం. చికెన్లోనే వాటర్ వచ్చేసాయండి, ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి. ఇంకొకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు నేను గ్రేవీ కోసం హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చూడండి, వాటర్ వేసిన తర్వాత మొత్తం కలిపేసి మూత పెట్టి ఉడికించుకుందామండి ఒక 10 మినిట్స్. ఇప్పుడు చూసేద్దాం. వావ్, థిక్ గ్రేవీతో మంచిగా ఉడుకుతుంది. సో దీనిలోకి నేను 1 స్పూన్ ధనియా పౌడర్ వేశాను, హాఫ్ స్పూన్ గరం మసాలా వేశాను, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకున్నాను. వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి మనకి గ్రేవీ థిక్నెస్ ఎలా అయితే కరెక్ట్గా ఉంటే సరిపోతుందో అలా థిక్నెస్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ టైంలో మీకు సాల్ట్ ఏమైనా చెక్ చేసుకునేది ఉంటే చెక్ చేసేసుకోండి. యమ్మీ చికెన్ కర్రీ రెడీ. విత్ పూరితో సర్వ్ చేసేసుకుందాం. నాకైతే చాలా నచ్చిందండి, యమ్మీ ఉండింది. మీరు కూడా ట్రై చేయండి, నాకు కమెంట్స్లో చెప్పండి. కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా థిక్ గ్రేవీతో సూపర్ టేస్ట్ ఉండిందండి. అందరూ ట్రై చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.